గురువుగారు, మన సంప్రదాయం ప్రకారం సంసారం అంటే ఏమిటి? సంసారం అంటే సారహీనమైనదా, సారవంతమైనదా? సంసారం చాలా సారవంతమైనదమ్మా. చాలామంది అదేదో సారం లేనిదని, సమ్యక్ సారం సంసారం. సమ్యక్ అంటే యోగయుక్తమైనటువంటి సారమే సంసారం. ఒక పురుషుడు సంసారము అంటే లోకంలో అందరి భావం ఓ భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, ఇది సంసారము అని. కేవలం అది మాత్రమే సంసారం కాదు. ప్రతి జీవునిలో ఉన్న ఆలోచన సముచ్చయము ఏదైతే ఉంటుందో అదంతా సంసారం. అతని దృక్పథము ఏదైతే ఉంటుందో అదంతా సంసారమే. ఆ జీవుని ప్రవర్తన ఏదైతే ఉంటుందో అదంతా సంసారమే. అతడు పొందబడినది ఏదైతే ఉంటుందో ఇదంతా సంసారమే. కనుక ఒక్క భార్య, పిల్లలు మాత్రమే సంసారం కాదు. కనుక ప్రతి చిన్న విషయము సంసారమే. ఆ సంసారము సరి అయినటువంటి రీతిలో ధర్మాన్ని అనుసరించి, న్యాయాన్ని అనుసరించి ఎప్పుడైతే ప్రవర్తింపబడుతుందో ఆ సంసారమే దివ్యమైనటువంటి ఉద్యానవనం. ధర్మాన్ని తప్పి అక్రమమైనటువంటి మార్గంలో ఎప్పుడైతే జీవన విధానం నడుస్తుందో అప్పుడు అది ముళ్ళ పొద. కనుక సారవంతమైనదా, సారము లేనిదా, ఈ రెండిటిని భగవంతుడు ఈ జీవుని మేధస్సుకి వదిలిపెట్టాడు. ఆ జీవుడు భగవంతుడు తనకిచ్చిన మేధస్సును ఉపయోగించుకుని తన సంసారాన్ని తాను ఓ దివ్యమైనటువంటి పండుగ వాతావరణంలో నడుపుకునేటువంటి స్థితిని పొందవచ్చు, లేదా నిత్యము యుద్ధము చేసేటువంటి స్థితిలో కూడా నడుపుకోవచ్చు. కనుక ఇప్పుడు మనం ఏమని చెప్పగలుగుతాం? సారవంతమైనది అని చెప్పగలుగుతామా, సారవంతము లేనిది అని చెబుతామా? ఏ విషయాన్ని అనుసరించి నీవు వెడతావో దాన్ని అనుసరించి దాన్ని పొందుతావు. కనుక ధర్మాన్ని వదలకుండా, న్యాయాన్ని వదలకుండా, సత్యమును వదలకుండా నీ ఆలోచన కానీ, నీ ప్రవర్తన కానీ, నీ కుటుంబము కానీ, నీ వ్యవస్థ కానీ ఎప్పుడైతే ఉంటుందో ఆ సంసారము సారవంతమైనది. అది తప్పిన నాడు నిస్సారమైనది.